మన ఛానల్లో కథలు వింటున్న వారందరికీ స్వాగతం. మన ఛానల్లో కథలు వింటున్న వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే కోడలు ఒకనాటికి అత్తే. రామాపురం అనే గ్రామంలో రంగమ్మ తన కొడుకుతో నివాసం ఉండేది. రంగమ్మ తన కొడుక్కి వివాహం చేయాలనుకుని సంబంధాలు వెతకసాగింది. పక్క ఊరిలో కోమలి అనే అమ్మాయితో తన కొడుకు వివాహం నిశ్చయం చేసింది. కోమలి తన కొడుకుని కొంగుని ఎక్కడ ముడివేసుకుంటుందోనని పెళ్ళైనప్పటి నుంచి రంగమ్మకు అదో భయం పట్టుకునింది. కోడల మీద అసూయని బాగా పెంచుకునింది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలని ఇలా చేస్తుందని ప్రతిరోజు కొడుక్కి చెప్పసాగింది. ఇది విన్న కొడుకుకి తల్లి మాటల పట్ల విసుగు వచ్చి, పెద్దదాని అయిపోయావు, నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులిస్తాను, కాశీకి పోయి కృష్ణారామ అంటూ కాలం గడుపు అని అన్నాడు. కొడుకు మాటలు విన్న రంగమ్మ, అప్పుడే నీకు పెళ్ళం బెల్లం తల్లి అల్లం అయిపోయిందట్రా, నీకో కొడుకు పుడితే వాడిని చూసి అలాగే కాశీకి పోతానులే అనంది నిట్టూరుస్తూ. కొన్ని నెలల అనంతరం కోమలికి పన్నంటి బాబు పుట్టాడు. రంగమ్మ మనవడిని చూసి తెగ మురిసిపోయింది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా కోమలి, మనవడి చూసుకున్న తర్వాత కాశీకి పోతానన్నారు కదా, మరి పోవట్లేదేమిటి, ఇక కాశీకి వెళ్ళండి అని అంది. కోమలి మాటలు విన్న రంగమ్మ, అందుకే పెద్దలు కోడల కన్నా కొరివిదెయ్యం నయం అని అన్నారు. నా మనవడి ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరుండమన్నా నేను ఇక్కడ ఉండను, కాశీకి పోతాను అని అంది. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాక కోమలి కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. కోమలి రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్లి చూసి కాశీకి వెళతానంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇలాగే కాలం గడుపుతూ కోమలి కొడుక్కి పెళ్ళయింది. అప్పుడు కోమలి అత్తను కాశీకి వెళ్ళమనగా, నీవు అత్తవయ్యావు కదా, ఇద్దరం కలిసి కాశీకి వెళదాం పదా అని అంది. అత్తా కోడళ్ళ పరపత్యాలు చూసి కోడలు ఒకనాటికి అత్తే అని చిరునవ్వు నవ్వుకున్నాడు రంగమ్మ కొడుకు. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.